గుడ్ మార్నింగ్. రాత్రంతా వర్షం పడిన తర్వాత ఇప్పుడైతే పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ బ్రష్ చేసుకుంటూ ఈ చెట్టు దగ్గరికి ఇలా వచ్చి కాయలు ఎక్కడెక్కడ పండున్నాయి ఏంటి అని చూడడం అలవాటు అనమాట నాకు. ఈసారి అలా కాకుండా మామూలుగానే వచ్చి ఏ కాయలు తయారైనాయి కోసేద్దాం ముందే నేను అనుకున్నట్టున్నాను. ఆ ముందు రోజే తిన్నాను. కాయలైతే చాలా స్వీట్గా ఉన్నాయి. సో కోసేద్దాం అన్నట్టుగానే ఉన్నాను. నాకైతే ఒక 3 కాయలు కనిపించాయి. రాత్రి వర్షం పడడం వల్ల చెట్టు ఇంకా మొత్తం తడిచిపోయింది. ప్లస్ కాయలు కోస్తున్నప్పుడు వాటర్ డ్రాప్స్ కూడా నా మీద పడుతున్నాయన్నమాట. రాత్రంతా వర్షం మనకి గుడ్ నైట్ చెప్తే పొద్దున్నే సూర్యుడు మనకి గుడ్ మార్నింగ్ కూడా చెప్పేశాడు. అండ్ ఇవాళ మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా. అది కూడా చకా తినేస్తే తర్వాత మనం కోసుకున్న జాంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా టకా తినేసా అనమాట. ఇవాళ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి టొమాటో పప్పుతో పాటు బెండకాయ ఫ్రై. అది ఇప్పుడు వండుతున్నారు. ఆగండి, దీంతో పాటు మనకి ఇంకొకటి కూడా ఉందన్నమాట. కొంచెం చేదే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకరకాయ ఫ్రై చాలా బాగుందండి. ఇది ఇలా ఉంటే సాయంత్రానికి స్నాక్స్ పాప్కార్న్ అనమాట. మనమే చేస్తున్నాము. కాసేపు ఫుడ్ గోళ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్షం పడుతుంది, నేల తడిచింది. సో కూరగాయల విత్తనాలు అవి పెట్టేద్దాం అనుకుని ఇంటి దగ్గర కొన్ని వంకాయ విత్తనాలు నాటి ఆ తర్వాత ఇలా వచ్చి ఇక్కడ కొన్ని సొరకాయ విత్తనాలు అలా కొన్ని నాటేసి నేనేం చేస్తున్నానో తెలుసా, పపాయ విత్తనాలు నాటుతున్నాను అనమాట. అలా విత్తనాలన్నీ చకా కాకుండా కొంచెం టైం తీసుకుని పెట్టామన్నమాట. నేనైతే పెట్టింది ఓన్లీ పపాయ విత్తనాలు మాత్రమే. అది కూడా కొంచెం ఫాస్ట్గా మనం ఏదో చేసేసాం. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అంటే వర్షం వల్ల మొక్కలన్నీ అలా వచ్చేస్తున్నాయి. సో కొన్ని మనకి వద్దు అనుకున్న మొక్కలు అవన్నీ తీసేసి అవన్నీ ఒక చోటన పడేసామన్నమాట. అప్పటికి బయట వాతావరణం అలా ఉందన్నమాట. చల్లగా ప్రశాంతంగా బాగుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి మా కోసం వేడి నీళ్ళు అలా కాగుతూ ఉన్నాయి. ఇది ఇవాళ చిన్ని మినీ బ్లాగ్ అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టాటా.